విశాఖపట్నంలో సొంత అత్తగారిని కుర్చీలో కూర్చోబెట్టి కాల్చి చంపిన ఒక కోడలన్నమాట. ఏం చేసిందంటే సినిమా పక్కీలో పిల్లలు నెరై నాయనమ్మతో ఆట ఆడుకుందాం రండి, నాయనమ్మ కాళ్ళు కట్టేయండి, నాయనమ్మ చేతులు కట్టేయండి అని పిల్లలతో కట్టేపించింది. ఆమె కళ్ళకు కూడా గంతలు కట్టించి చివరకు పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపింది. ఆమె అరిచే అరుపులు వినపడకుండా ఉండడానికి టీవీ సౌండ్ విపరీతంగా పెట్టింది. తర్వాత జనం వస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టోరీ చెప్పింది. షార్ట్ సర్క్యూట్ అని అదని ఇదని ఏదో నమ్మబలికింది. తర్వాత ఏం జరిగింది, మొబైల్ బతిస్తే ఏమైంది, మొత్తం బయటపడింది కదా. మొబైల్లో వృద్ధుల్ని ఎలా చంపాలి అనే వీడియోస్ ఇవి చాలా సెర్చ్ చేసి చివరికి సినిమా పక్కీలు ఇలా ప్లాన్ చేసి ఆమెని చంపింది. ఎందుకు ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఆమె జీవితం నాశనం అయిపోయింది, ఆ పిల్లల జీవితం నాశనం అయిపోయింది, ఆ వృద్ధురాల జీవితం నాశనం అయిపోయింది, ఆ భర్త జీవితం కూడా ఈమె చేసే చిన్న చిన్న తప్పులకి ఇంత పెద్దమైన ఘోరాలు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ లేకపోవటం వలన జీవితంలో వీళ్ళు ఓర్పు లేక ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి కుటుంబం అన్న తర్వాత పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఆ మనుషులు నీ వాళ్ళని చిన్నతనం నుంచి నేర్పాలి. చిన్న చిన్న వాటికి కూడా ఓచుకోలేరు, చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా లేరు. కాపురం అంటే తను, తన మొగుడు, తన పిల్లల ప్రపంచంలో ఎవడు ఉండకూడదు. పూర్తిగా స్వేచ్ఛగా ఉండాలి, హైవేలాగా స్ట్రైట్గా ఉండాలి. లైఫ్ అంటే హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు లేకుండా కేవలం నేనే హ్యాపీగా ఉండాలనే హక్కుల గురించి మాట్లాడి ఇలాంటి ఘోరాలు చేస్తే చివరికి వాళ్ళు నష్టపోతారు, వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా నష్టపోతారు. ఏదైనా సర్దుబాటు తత్వం ఉండాలి, అవగాహన ఉండాలి. జీవితంలో అన్నిటినీ భరించగలిగే శక్తి అందరికీ ఉంటే ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి.